అందరు ఎట్లున్నారు? బాగున్నారు కదా? అండ్ మనకు కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అయింది. కొత్త సంవత్సరంలో అందరం చాలా బాగుండాలి. మనం ఏమేమైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నామో ఆ వర్క్లన్నీ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేను ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చిన, నిన్న మనకు ఓడిఐ స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ అయ్యింది. ఇండియా టూర్ చేయబోతుంది ఎవరితోటి? న్యూజిలాండ్ తోటి. ఫ్రమ్ జనవరి 11 నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఏ ఏ ప్లేయర్ ని మిస్ అవుట్ చేశారు, ఏ ప్లేయర్ ని స్క్వాడ్ లో తీసుకున్నారు, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మొహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్ ఇలాంటి ప్లేయర్స్ కి అయితే స్థానం దక్కలేదు. మరి ఎందుకు దక్కలేదు? సెలెక్టర్స్ ఏమైనా మిస్టేక్ చేసిరా, లేకపోతే మంచిగా ఆలోచన సెలెక్ట్ చేసిరా? వీటి గురించి మాట్లాడతాం. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే, బంగ్లాదేశ్ ప్లేయర్స్ అసలు ఐపీఎల్ ఆడడం లేదు ఇప్పటి నుంచి. ఎందుకో రీజన్, దాని గురించి మాట్లాడతాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారు. చాలా మంది కూడా కింద కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, అన్న కంటిన్యూగా వీడియోస్ అయితే చేయండి, మాకు క్రికెట్ గురించి చాలా నాలెడ్జ్ కావాలి, చాలా అప్డేట్స్ కావాలని చెప్పేసి చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా చాలా బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇట్లాగే మీరు అందరూ మనం సపోర్ట్ చేసిన అనుకో, చాలా మంచి మంచి వీడియోస్, చాలా మంచి కొత్త 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 క్రియేటివిటీ తోటి మనం చాలా మంచి అప్డేట్స్ అయితే మనం క్రికెట్ కానీ కబడ్డీ కానీ వాటి గురించి మనం మాట్లాడదాం. అండ్ ఇప్పుడు మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా టూర్ విత్ న్యూజిలాండ్ ఓడిఐ అయితే స్టార్ట్ కాబోతుంది. ఎప్పటి నుంచి 3 ఓడిఐస్ ఉంటాయి. అండ్ అట్లాగే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్ళీ మనకు కంబ్యాక్ ఇస్తున్నారు. వాళ్ళిద్దరు గ్రౌండ్ లోకి వచ్చి ఆడుతారంటే మనందరికీ ఏ విధంగా మంచి పండగ ఉంటుందో అది అందరు తెలిసిన విషయమే. అండ్ దాంట్లో ఇప్పుడు మనం మెయిన్ గా ఎవరి గురించి మాడాలంటే ఆ 15 మెంబర్ స్క్వాడ్, దాంట్లో ఎవరు మిస్ అయ్యారు. ఫస్ట్ మనం ఎవరెవరైతే మిస్ అయ్యారో దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే హార్దిక్ పాండ్యా అండ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ మొహమ్మద్ షమి. ఫస్ట్ హార్దిక్ పాండ్యా గురించి చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఏ మాటలు అంటే, హార్దిక్ పాండ్యాని ఓన్లీ T20కి మాత్రమే పరిమితం చేసిర్రా, ఓడిఐ ఆడనివ్వరా అని చెప్పేసి చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా జరిగింది అయితే అది కాదు. ఏందనంటే, హార్దిక్ పాండ్యాకి ఇంకా ఫిట్నెస్ అయితే క్లియరెన్స్ లేదు. ఓడిఐలు అయితే 10 ఓవర్స్ వేయాలి, 10 ఓవర్స్ వేయాలి. అదే T20లో అయితే 4 ఓవర్స్ మాత్రమే. కాబట్టి 10 ఓవర్స్ వేయాలంటే ఫిట్నెస్ చాలా మంచిగా ఉండాలి. కాబట్టి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ కాలేదు హార్దిక్ పాండ్యాది. కాబట్టి ఓడిఐకి సెలెక్షన్ చేయలేరు. అండ్ అట్లాగే ముందు ముందు మనకు T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఓడిఐస్ నుంచి కొంచెం రెస్ట్ ఉండి, మరీ అంత ఒకటేసారి అంత ప్రెషర్ ఉండకుండా, వర్క్ లోడ్ ఉండకుండా ఓన్లీ T20s మాత్రమే ఆడుతూ ఉంటే మంచిగా ఉంటది. కాబట్టి హార్దిక్ పాండ్యాని ఓడిఐ స్క్వాడ్ లో సెలెక్షన్ చేయలేరు. అంతే, ఇంకా వేరే రీజన్స్ ఏం లేదు. దీనికి మాత్రం సెలెక్టర్ మాత్రం కరెక్ట్ గానే ఆలోచించాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ బిలో. అండ్ నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడదాం. రుతురాజ్ గైక్వాడ్ అయితే ఖచ్చితంగా స్క్వాడ్ లో ఉండాల్సిందే. ఎందుకనంటే లాస్ట్ టైం మంచి సెంచరీ చేసిండు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. అండ్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ కూడా జరుగుతుంది కాబట్టి దానిలో మన ఇండియన్ ప్లేయర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. హార్దిక్ పాండ్యా కానీ, దేవదత్ పడిక్కల్ కానీ, మొహమ్మద్ షమి కానీ, రుతురాజ్ గైక్వాడ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, కానీ అవకాశం అయితే రాలేదు 15 మెంబర్స్ స్క్వాడ్ లో. రుతురాజ్ గైక్వాడ్ అయితే కొంచెం అవకాశం వచ్చి ఉంటే ఆ 4th స్పాట్, 5th స్పాట్ ఉంటది కదా, అక్కడ ఆ నెంబర్ 4, నెంబర్ 5 వచ్చి ఆడే సత్తా రుతురాజ్ గైక్వాడ్ కి చాలా మంచిగా ఉంది. అండ్ యశస్వి జైస్వాల్ అయితే సెలెక్ట్ చేసిరు. నిజంగా యశస్వి జైస్వాల్ ని సెలెక్ట్ చేయడం కరెక్టే, రాంగ్ అని కాదు. కానీ కంపేర్ టు రుతురాజ్ గైక్వాడ్ అండ్ యశస్వి జైస్వాల్ ఇప్పుడు మనకు ఓపెనర్లు అయితే శుభ్మన్ గిల్ ఉంటాడు, అండ్ రోహిత్ శర్మ ఉన్నాడు, అండ్ దాంతో పాటు ఇంకోరు ఉన్నారు, కేఎల్ రాహుల్ రావచ్చు ఓపెనింగ్ గా. కానీ మనకు నెంబర్ 4, నెంబర్ 5 లో ఆడాలంటే ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్స్ అయితే ఉండాలా. అండ్ అట్లాగే యశస్వి జైస్వాల్ నిజంగా మంచి అవకాశం అయితే వచ్చింది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మొహమ్మద్ షమికి అయితే అసలు స్క్వాడ్ లో అవకాశం దక్కలేదు. మొహమ్మద్ షమి గురించి చాలా మంది కూడా సోషల్ మీడియాలో చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అవకాశం రాలేదు, ఇంకా మొహమ్మద్ షమి కెరీర్ మొత్తం ఇక్కడనే ఎండ్ అయిపోయినట్టేనా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. బట్ ఒక్కసారి మనం దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనకు మొహమ్మద్ సిరాజ్ స్క్వాడ్ లో అనౌన్స్మెంట్ అయ్యిండు. మొహమ్మద్ సిరాజ్ గురించి మనం మాట్లాడితే, ఒక హైదరాబాదీగా
మొహమ్మద్ సిరాజ్ ఓన్లీ టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నాడు. అండ్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ కూడా లేవు, అక్కడ T20లో కూడా సెలెక్షన్ లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఓడిఐకి తీసుకురావాల్సిందే. మొహమ్మద్ సిరాజ్ ఒక్కసారి ఆలోచించండి, మొత్తం టెస్ట్ మ్యాచ్లే ఆడుతుంది తప్ప ఎక్కడ T20 ఆడలేడు. ఇప్పుడు ఓడిఐ కూడా ఆడలేడు. ఓడిఐ ఎప్పుడు 2023లో ఆడిండంటే తన తర్వాత ఒక 6 మ్యాచ్లు మాత్రమే ఆడిండు. కాబట్టి మొహమ్మద్ సిరాజ్ కి అయితే మంచి అవకాశం మనకు ఇప్పుడు ఓడిఐ స్క్వాడ్ లో అనౌన్స్ చేయడం. మంచి ఫామ్ లో కూడా ఉంటాడు మొహమ్మద్ సిరాజ్ కాబట్టి. అండ్ దాంతో పాటు హర్షదీప్ సింగ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. హర్షదీప్ సింగ్ అయితే ఖచ్చితంగా స్క్వాడ్ లో ఉంచాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత హర్షిత్ రాణా కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, మంచి బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ ఉండగా కూడా మొహమ్మద్ షమికి అవకాశం రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉన్నది మొహమ్మద్ షమికి. కానీ 5 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ మాత్రమే తీసిండు కాబట్టి ఖచ్చితంగా ఇంకా హై పర్ఫార్మెన్స్, ఇంకా మంచి పర్ఫార్మెన్స్ మొహమ్మద్ షమి ఎలాంటి బౌలర్ అందరు తెలిసిన విషయం అది. ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా వికెట్ తీసుకునే ప్లేయర్ మొహమ్మద్ షమి. కానీ మొహమ్మద్ షమికి అవకాశం రాకపోవడం నిజంగా చాలా బాధగా ఉన్నది. మొహమ్మద్ షమి అంత మంచి బౌలింగ్ చేస్తాడు, చాలా వ్యక్తి కూడా చాలా మంచి పర్సన్ కాబట్టి మొహమ్మద్ షమికి అవకాశం రాకపోవడం చాలా బాధగా ఉన్నా అది మనం ఏం చేయలేం. ఎందుకంటే రిమైనింగ్ ప్లేయర్స్ లో వాళ్ళు కూడా మంచి సత్తా చాటుతున్నారు, మంచి ఫామ్ లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మొహమ్మద్ షమికి అయితే అవకాశం రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్షర్ పటేల్ నిజంగా T20లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. కానీ ఓడిఐకి వచ్చేసరికి అక్షర్ పటేల్ ఓడిఐలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నా ఇప్పుడు మనకు అక్షర్ పటేల్ T20లో వరకు ఆడితే కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఓడిఐ వరకు వచ్చింది అనుకో, ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది కూడా అవకాశం రావాలి. అండ్ అక్షర్ పటేల్ ఇంకా ముందు T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి దానికి కొంచెం రెడీగా ఉంటే ఇంకా చాలా బాగుంటది. అండ్ ఇప్పుడు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో దాని గురించి మాట్లాడదాం. అండ్ ధ్రువ్ జురెల్ కూడా అవకాశం రాలేదు. ధ్రువ్ జురెల్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిండు, చాలా యావరేజ్ కూడా చాలా మంచిగా ఉంది ధ్రువ్ జురెల్ది. కానీ అవకాశం అయితే రాలేదు ధ్రువ్ జురెల్ కి అయితే. అండ్ మిగతా ప్లేయర్స్ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా ఇంజరీ నుంచి కోలుకొని మళ్ళీ అయితే స్క్వాడ్ లోకి అయితే వచ్చిండు వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్. అండ్ శుభ్మన్ గిల్ కూడా ఇంజరీ నుంచి కోలుకొని మళ్ళీ ఇప్పుడు కెప్టెన్ ఓడిఐకి. అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా స్క్వాడ్ లోకి వచ్చిండు. అండ్ నెక్స్ట్ హర్షిత్ రాణా కానీ, రవీంద్ర జడేజా కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, మొహమ్మద్ సిరాజ్ కానీ, ఎస్ఎస్వి జైస్వాల్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ వీళ్ళందరూ స్క్వాడ్ లో ఉన్నారు 15 మెంబర్ స్క్వాడ్ లో. అండ్ మెయిన్ గా నాకు ఇంకొకటి హ్యాపీగా ఉంది ఇక్కడ అంటే నితీష్ కుమార్ రెడ్డికి అయితే మంచి అవకాశం వచ్చింది. ఈసారి ఓడిఐలో నితీష్ కుమార్ రెడ్డి నుంచి మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే రావాలని చెప్పేసి నేనైతే అనుకుంటా. ఇదైతే ఓవరాల్ 15 మెంబర్ స్క్వాడ్. టోటల్ గా 3 ఓడిఎస్ అయితే జరగబోతున్నాయి, అది మన ఇండియాలోనే జరుగుతున్నాయి. అండ్ టోటల్ గా జనవరి 11, జనవరి 14, జనవరి 18 కి అయితే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఓడిఐ మొత్తం మనలో డామినేట్ చేసి ఓడిఐని క్లీన్ స్వీప్ చేసి మనలో గెలవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ T20 సిరీస్ కూడా ఉంటది న్యూజిలాండ్ తోటి. అండ్ ఈ ఇయర్ క్రికెట్ చాలా ఉంది, అక్కడ ఉమెన్స్ కానీ, ఇక్కడ అండర్-19 వరల్డ్ కప్ కానీ, అండ్ ఇక్కడ మనలో T20 వరల్డ్ కప్ కానీ మెన్స్ది చాలా ఉంది. అండ్ దాని తర్వాత ఐపీఎల్ కూడా ఉంది. అండ్ ఐపీఎల్ కూడా నెక్స్ట్ నుంచి ప్రతి ఒక్క టీం గురించి మనం ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. ఏ ప్లేయర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళకి మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఏ టీం ఎక్కువ స్ట్రాంగ్ ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం. మీరు చేయాల్సిందల్లా ఒకటి నన్ను ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇదైతే ఆ 15 మెంబర్స్ ఓడి స్క్వాడ్ గురించి మనం ఫుల్ డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకో పాయింట్ గురించి మనం మాట్లాడదాం. బంగ్లాదేశీ ప్లేయర్స్ ఇక్కడ నుంచి ఐపీఎల్ ఆడాలంటే నిజంగా వాళ్ళు చాలా కష్టం. ఎందుకనంటే మన హిందువుల పైన చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, చాలా దారుణంగా వాళ్ళు మనల్ని అటాక్ చేసారు బంగ్లాదేశ్ లో. అప్పుడు రీసెంట్ గా జరుగుతున్న ఆ దాడుల గురించి ఖచ్చితంగా మనకు కంట్రీ ఫస్ట్, దాని తర్వాతనే ఇంకా ఏదైనా. ఆ బీసీసీఐ కూడా అది ఆలోచించింది, కంట్రీ ఫస్ట్, మనకు కంట్రీ తర్వాతనే ఇంకా ఏదైనా అని చెప్పేసి ఆలోచించి ఐపీఎల్ ఫ్రాంచైజ్ అయిన కేకేఆర్ ని ఆశ్రయించి ఖచ్చితంగా మీరు ఆ ప్లేయర్ ని రిమూవ్ చేయాల్సిందే. మినీ వేలంలో బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన ముస్తఫిజర్ రెహమాన్ అయితే 9.2 crores పెట్టి కేకేఆర్ కొన్నారు కాబట్టి ఖచ్చితంగా కేకేఆర్ అయితే ఆశ్రయించింది బీసీసీఐ. అండ్ వీళ్ళతో పాటు చాలా వ్యతిరేకత ఉన్నది మండల నుంచి కూడా. అండ్ చాలా మంది కూడా షారుఖ్ ఖాన్ కూడా కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ కి కూడా చాలా ప్రెజర్ అయితే పెట్టారు, ఖచ్చితంగా ఆ ప్లేయర్ ని రిమూవ్ చేయాలని చెప్పేసి. ఎందుకనంటే మన కంట్రీ ఫస్ట్, దాని తర్వాత ఇంకేదైనా.
ఆడు ఎవడైనా సరే గాని మనకు ఎవరైనా హాని చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. అండ్ బంగ్లాదేశ్ ప్లేయర్‌ని ముస్తఫిజుర్ రెహమాన్ గాదు వాడు ఎవ్వడున్నా సరే గాని ఖచ్చితంగా వాళ్ళైతే ఇక్కడ నుంచి ఐపీఎల్ అయితే ఆడట్లేరు. ఇదైతే గుడ్ డిసిషన్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కంట్రీ ఫస్ట్. నేనైతే ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అయితే ఏకీభవిస్తా. ఏ ప్లేయర్ గూడంగా బంగ్లాదేశ్ ప్లేయర్ ఐపీఎల్ ఆడడానికి వీల్లేదు. కరెక్ట్ డిసిషన్ అయితే తీసుకున్నది బీసీసీఐ. అండ్ నిజంగా బీసీసీఐ హ్యాట్స్ ఆఫ్. ఈ విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా బీసీసీఐ ఫస్ట్ కంట్రీ ఫస్ట్ పెడితే దాని తర్వాత ఇంకా వేరే ఏదైనా కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. అండ్ ఇదైతే ఇవాళ వీడియో అప్డేట్స్ భయ్య. అండ్ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అండ్ చాలా అప్డేట్స్ అయితే మనం ఇస్తాం. ఐపీఎల్ కానీ ఇంకా వేరే వరల్డ్ కప్స్ T20 వరల్డ్ కప్ కానీ ఉమెన్స్ కానీ కబడ్డీ కానీ ఏదైనా ఖచ్చితంగా కొత్త వాళ్ళలోనే మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం వీడియో చేయగానే మీ వరకు వస్తే మీరు చూస్తారు కాబట్టి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.